రాజా రామ్మోహన్ రాయ్ 1772 మే 22-1833 సెప్టెంబరు 27 భారతదేశంలో మొదటి సామాజిక మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు. అతని విశేషమైన ప్రభావం రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా రంగాలలోనే కాకుండా హిందూమతం పైన కూడా కనపడుతుంది. ఇతడు గొప్ప సంఘ సంస్కర్త. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి సతీ సహగమన సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చాలా కృషి చేశాడు. వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చాడు. స్త్రీ విద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి దేశంలో ఆంగ్ల విద్యా విధానానికి కృషి చేశాడు. యోడియా వెళ్ళక ముందు ద్వారకానాథ ఠాగూర్తో కలిసి బ్రహ్మసమాజ్ను స్థాపించాడు. బ్రహ్మసమాజ్ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక, మత సంస్కరణ ఉద్యమంగా మారి బెంగాల్లో సాంఘిక, వివేచనాత్మక సంస్కరణలకు దారి తీసింది. వీటన్నిటి వలన రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఒక ముఖ్యుడిగా గుర్తించబడ్డారు. బాల్యం, విద్యాభ్యాసం ఇంగ్లాండు దేశంలో బ్రిస్టల్లో రామ్మోహన్ రాయ్ శిలావిగ్రహం. రాయ్ రాధానగర్, బెంగాల్లో 1772లో జన్మించాడు. కుటుంబంలో మతపరమైన వైవిధ్యం ఉంది. తండ్రి రమాకాంత్ ఒక వైష్ణవుడు కాగా తల్లి తరిని శాక్తమతానికి చెందింది. రామ్మోహన్ బెంగాలీ, పర్షియన్, అరబిక్, సంస్కృత భాషలను 15 ఏడు వరకు అభ్యసించాడు. యుక్త వయస్సులో కుటుంబ ఆచారాలతో సంతృప్తి పొందక యాత్రలు సాగించడం మొదలు పెట్టాడు. ఆ తరువాత కుటుంబ వ్యవహారాలు చూసుకోవడానికి తిరిగి వచ్చి కలకత్తాలో వడ్డీ వ్యాపారిగా మారాడు. 1803 నుండి 1814 వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేశాడు. సంఘ సంస్కరణలు భారత సంఘ సంస్కరణల చరిత్రలోనే రామ్మోహన్ రాయ్ పేరు సతీ సహగమనాన్ని రూపుమాపడంతో ముడిపడి చిరస్థాయిగా నిలిచిపోయాడు. రామ్మోహన్ రాయ్ హిందూ పూజారుల అధికారాన్ని ధిక్కరించి ఆ కాలములో సాధారణమైన బహుభార్యత్వం నేరమని జనులకు నచ్చచెప్పాడు. విలువలు తాను సంకల్పించిన సామాజిక, న్యాయ, మతపరమైన ఉద్యమాలలో రాయ్ మానవత్వాన్నే ప్రధానంగా తీసుకున్నాడు. జనులకు తన ఉద్దేశం సమాజంలో ఉన్న మంచి సంప్రదాయాలను నిర్మూలించడం కాదని, కేవలం వాటిపై సంవత్సరాల పాటు నిరాదరణ వలన పేరుకు పోయిన కుళ్ళును తుడిచివేయడం అని చూపించుటకు కష్టపడ్డాడు. ఉపనిషత్తులను గౌరవించి సూత్రాసను చదివాడు. విగ్రహారాధనను ఖండించాడు. ఆఖండానందాన్ని పొందుటకు ఆధ్యాత్మిక చింతన, భగవంతుని ధ్యానం ఉన్నత మార్గాలని, ఇవి చేయలేని వారికి బలులు ఇవ్వడం మార్గమని ప్రతిపాదించాడు. వితంతు పునర్వివాహం, మహిళలకు ఆస్తి హక్కులను సమర్థించాడు. అందరికీ విద్య, ముఖ్యంగా మహిళలకు విద్యను సమర్థించాడు. ఆచార సంబంధమైన సంస్కృత విద్య కంటే ఇంగ్లీషు విద్య మంచిదని భావించి సంస్కృత పాఠశాలలకు ప్రభుత్వ నిధులను వ్యతిరేకించాడు. 1822లో ఇంగ్లీషు పాఠశాలను ప్రారంభించాడు. తాను కనుగొన్న సామాజిక, మతపరమైన దురాచారాలను నిర్మూలించడానికి బ్రహ్మ సమాజ్ను స్థాపించడు. బ్రహ్మ సమాజం వివిధ మతాలలో ఉన్న మంచిని గ్రహించి ఉన్నతంగా ఎదగటానికి తోడ్పడ్డాడు. తరువాత జీవితం లండన్ బెడ్ఫోర్డ్ స్క్వేర్లో నీలి ఫలకం. 1831లో మొఘల్ సామ్రాజ్య రాయబారిగా ఇంగ్లండుకు వెళ్ళాడు. ఫ్రాన్స్ను కూడా దర్శించాడు. బ్రిస్టల్లోని స్టేపెల్టన్లో 1833లో మెదడువాపు వ్యాధితో మరణించాడు. కొన్ని అభిప్రాయాలు రాజా రామ్మోహన్ రాయ్ సమాధిపై ఆయనకు నివాళినర్పించే శిలాఫలకం. రవీంద్రనాథ ఠాగూరు రామ్మోహన్ రాయ్ భారతదేశములో పుట్టినప్పుడు అమావాస్య అంధకారము రాజ్యము ఏలుతూ ఉంది. మృత్యువు ఆకాశములో పొంచి ఉంది. రామ్మోహన్ నిద్రలేచి బెంగాలీ సమాజముపై దృష్టి సారించేటప్పటికీ అది ఆత్మలతో నిండి ఉన్నది. ఆ సమయములో పురాతన హిందూ సాంప్రదాయ భూతము శ్మశానముతో సమాజముపై తన ఆధిపత్యమును ఉంచును. దానికి ప్రాణము లేక, జీవము లేక, బెదిరింపులు సాంప్రదాయ సంఖ్యలు మాత్రమే కలిగి ఉండేది. రామ్మోహన్ రోజులలో హిందూ సమాజ ఖండములు వేలకొద్దీ గోతులతో, ఒక్కొక్క గోతిలో జీవములు, మనుష్యులు తరతరములుగా ఎదుగుతూ మరణిస్తూ, సమాజము ముసలితనము, అచేతనము, కదలిక లేకపోవడము కలిగి ఉండేది. రామ్మోహన్ నిర్భయముగా సమాజమును విషసర్పము వంటి దాస్యము నుండి విముక్తము చేయడానికి ముందుకు సాగాడు. ఈనాటి కుర్రకారు కూడా నవ్వుతూ ఆ చచ్చిన పామును తన్నగలుగుతున్నారు. ఇప్పుడు మనము ఆ పాములను చూసి సాంప్రదాయములు, వాటి విషము వలన భయపడకుండా నవ్వి ఊరుకుంటాము. వాటి అనంతమైన శక్తిని ఆకట్టుకునే కళ్ళను, వాటి తోకల విష కౌగిలిని మనము మరిచిపోయాము. ఆనాటి బెంగాలీ విద్యార్థులు ఇంగ్లీషు విద్య బలముతో హిందూ కాలేజీ నుండి బయటకు వచ్చి
ఒక రకమైన మత్తును పెంచుకునిరి. వారు సమాజము హృదయము నుండి కారుతున్న రక్తముతో ఆటలు ఆడుకున్నారు. వారికి హిందూ సమాజములో ఎటువంటి ఆచారము ఉన్నతముగా పవిత్రముగా కనపడలేదు. అటువంటి సమయములో రామ్మోహన్ రాయ్ జన్మించి మంచి చెడులను నిశిత దృష్టితో సహనముతో పరిశీలించును. అజ్ఞానములో ఉన్న హిందూ సమాజమనకు అన్నిటినీ తగలబెట్టే చితిమంటలు పెట్టక జ్ఞానమనే జ్యోతిని మాత్రము వెలిగించును. అది రాజా రామ్మోహన్ రాయ్ గొప్పదనము. బిరుదులు: 1. రాజా, మొఘలు చక్రవర్తి రెండో అక్బర్ ఇచ్చాడు. 2. ఆధునిక భారతదేశ పితామహుడు. 3. పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా. 4. యుగకర్త. 5. ప్రవక్త. 6. భారత పునరుజ్జీవనోద్యమ పీత. వార్తాపత్రికలు: 1. మిరాతుల్ అక్బర్. 2. సంవాద కౌముది. 3. బంగదూత. 4. బ్రాహ్మణ్ సేవది.